సరే, అక్క మహాదేవి కర్ణాటక నుంచి కాలినడకన వ్యవస్థగా నడుచుకుంటూ వచ్చింది, ఒంటి మీద నూనె పోలేకుండా శ్రీశైలానికి. ఇక్కడ శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని నా స్వామిని ధ్యానించుకోవడానికి ఒక అనువైన ప్రవేశం కాలం వెతుకుతూ ఉంటే వనదేవత దారి చూపించిందంట. మంచి సంకల్పంతో ఈ శ్రీశైలం వచ్చామా, నా గర్భంలో చోటిస్తాను నీకు, నా రమాను గడ్డపడం ప్లేస్ వస్తుంది. ఈ గృహలు దాదాపు 70 అడుగులు అవుతుంది. ఈ 70 అడుగుల గృహ లోపల 12 సంవత్సరాలు తపస్సు చేసిన అక్కమదేవి. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి స్వయంగా వెలిపించిన లింగం ఇది, మానమాత్రం పెట్టిన లింగం కాదు. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిలింగం అంటాం. 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనోభిషేకం చేస్తాం. ఇక్కడ ఉన్న లింగానికి ఎవరు అభిషేకం చేయరు. 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 డేస్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కమ్మదేవి మరి ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అక్కడ ఆపోజిట్లో చేపల పట్టే వాళ్ళ గుడిసెలు చూసాం కదా, అక్కడ నుంచి బై వాక్ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కదిలివన్ అని చెప్పి ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఒక జ్యోతి రూపంలో సాయంవాళ్ళు కలిసిపోయింది అమ్మవారు. ఒక శివభక్తురాన్ని జన్మించింది, శివుడిలో ఐక్యమైపోయింది. లాక్డౌన్ ముందు వరకు మనకు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఎనిమల్స్ ఎక్కువైపోయినప్పుడు ఆ ప్యాకేజ్ మొత్తం స్టార్ట్ చేశారు. ఓన్లీ అక్కమదేవి రోడ్కి మనకు పర్మిషన్ ఇచ్చారు. దాన్ని వచ్చేసి తపోవనం అంటారు, దీన్ని వచ్చేసి తపోభూమి అంటారు. ఈ తపోభూమిలో 70 అడుగులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. 40 అడుగులు అందరు నిల్చుని వెళ్తారు, మిగతా 30 అడుగులు కొద్దిగా బెండ వెళ్ళాలి, క్రాస్ వెళ్ళాలి. దేవుని దగ్గర కలిసి ఒక ప్లేస్లో నార్మల్ వ్యక్తి పట్టేంత స్థలమే ఉంటుంది. కొద్దిగా లాగున్న వాళ్ళు ఇట్లా కడుపు లోపల కనుక్కొని కాళ్ళ ఇట్లా వేసి క్రాస్కి వెళ్ళాలి, ఈజీగా వెళ్తారు. ప్రతి ఒక్కరు 2 చేతుల్లో లింగం టచ్ చేసుకొని 3 సార్లు తల నుంచి మనసులో ఏమన్నా కోరుకుంటే కోరుకోండి, కంపల్సరీ నెరవేరుతాయి. ఇది మాత్రమే వాస్తవంగా చెప్పగలం. ఎందుకంటే మీలా ఫస్ట్ టైం వచ్చిన సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అట్లా అనుకున్న కోరిక నిజమని చెప్పి ఈ కేవ్ చూడడానికి కానీ రిపీట్గా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓకే, ఇంకోటి మనం ఎక్కడైనా దేవాలయం ఏర్పాటు చేసుకుంటే కొంత దూరంలో ఉపకారం ఏర్పాటు చేసుకుంటాం, అవునా? ఇది ఎవరైనా ఏర్పాటు చేసినట్లు మీకు అనిపిస్తుందా? లేదు కదా. అక్కడ చూడండి, న్యాచురల్ రాతిశిలా తోరణం అది. ఇది ఎవరు ఏర్పాటు చేయకపోయినప్పటికీ ఇది ఒక దేవాలయం అని చెప్పి మనకు నేచర్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది. అక్కడ శ్రీశైలం మెయిన్ టెంపుల్లో స్పర్శ దర్శనానికి వెళ్ళాలన్నా మనం గర్భగుడి